హలో ఆల్ వాట్సాప్ అందరికీ నమస్కారం. నేను మిస్ సాత్విక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కరీంనగర్లో ఉన్న నగ్నూర్ ఊరికైతే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే కార్ అయితే స్టార్ట్ చేసేసి నేను మా ఫ్రెండ్స్తో అయితే వెళ్తున్నా. చలో లెట్స్ గో. ఇంకా మనం వెళ్తూ దారిలో ఇంకేంటి అనేది మాట్లాడుకుందాం మనం. నగునూరు అంటారు. నగునూరు అంటే నూరు అంటే ఏంటిది 100 మనకు తెలిసిందే. నగు అంటే 4. సో 400 టెంపుల్స్ ఉన్న ఊరు నగునూరు. 400 అది కాలక్రమేణా నగునూరు అని చెప్పేసి అలా ఉన్నది. అదొక స్టోరీ. ఇంకొక స్టోరీ ఏంటిదంటే ఆ ఊరు అనేది గుట్టల మధ్యలో ఉంటది. ఆ గుట్టుని నగును అంటారు. సో నూరు అంటే విలేజ్, ఆ గుట్టల మధ్య ఉన్న విలేజ్ కాబట్టి నగునూరు అంటారు. ఇంకొక స్టోరీ కూడా ఉన్నది. ఇంకొక స్టోరీ అంటే మన వేములవాడ టెంపుల్ ఉంటది కదా, రాజరాజేశ్వర స్వామి వేములవాడ టెంపుల్. ఫస్ట్ ఆ శివుడు వచ్చేసి నగునూరులో ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడ వెలిసిన తర్వాత ఇక్కడ రాజు గుడి కట్టియకుండా, అంటే అతని కళలకు వచ్చి చెప్పిండట గుడి కట్టాలని చెప్పేసి. సో అతను గుడి కట్టకుండా శివునికి పూజలు ఏం చేయలేదట, మంచిగా చూసుకోలేదు. సో అందుకోసం అని చెప్పి చూసుకోకపోతే ఆ దేవుడు ఇక్కడికి వెళ్ళిపోయి అక్కడ వేములవాడలో స్థిరపడిందని చెప్పేసి ఇక్కడ స్టోరీ అన్నట్టు. అది ఏమంటారు, చాలా ఇప్పటికీ మనం నగ్నూరు టెంపుల్ కి పోయి నువ్వు ఎవరినన్నాడు ఇది రియల్ ఫ్యాక్ట్, మా వేములవాడ అంటారు, మా దేవుడు అని అంటారు. అంటే ఇక్కడ మా ఈ ప్లేస్ ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది కాబట్టి మా దేవుడు మా వేములవాడ అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ అదే మాట్లాడతారు. దీని వెనక ఇంత స్టోరీ ఉంది. ఇప్పటికి నువ్వు ఎన్ని తవ్వకాలు జరుగు, ఏదో ఒక్క దగ్గర నీకు ఏమంటారు గుళ్ళు దొరుకుతాయి. ఒకవేళ నువ్వు ఇల్లు కట్టాలనుకుంటే ఏదైనా తవ్వకం జరుగు, అక్కడ గుడి దొరుకుతుంది. అంత చరిత్ర ఉన్న టెంపుల్ ఇది. ఆల్మోస్ట్ 400-500 ఇయర్స్ ఓల్డ్ చరిత్ర మనకి ఇక్కడ ఉన్నది. కాకతీయ, చాళుక్యాలు, మౌర్యాలు ఎంత కాలాల నుంచి ఇక్కడ ఉన్న చరిత్ర అది నగ్నూరు చరిత్ర. చాలా స్టోరీ మనకి తెలియక అందరూ చాలా బిస్కెట్ చేసుకుంటున్నారు, కానీ చాలా మంచి ఏమంటారు స్టోరీ ఉన్నది. అసలు దీన్ని ఏమంటారు మంచిగా గవర్నమెంట్ గానీ టేక్ కేర్ తీసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ కరీంనగర్ లో అవుతుంది. కానీ గవర్నమెంట్ ఇటువంటి వాటికి ఏం టేక్ కేర్ చేసుకుంటారు, ఏం చేయాలి? అందరికి పథకాలు ఇవ్వాలి, అందరినీ చేయాలన్నట్టే ఉంటది అంతే. సో మనమైతే ఇప్పుడే నగ్నూరు విలేజ్ కి అయితే ఎంటర్ అయిపోయినాం. పాత త్రికుటాలయం అయితే మనకి రూట్ అయితే ఇక్కడ అడిగేసి కనుక్కున్నాము. ముందర చూస్తున్నారు కదా. సో మనకి ఇక్కడ ఐ లవ్ నగ్నూర్ బోర్డు నుంచి రైట్ సైడ్ కి వెళ్ళి మనం లోపలికి వెళ్తూ ఉండాలి. లోపలికి వెళ్తే మనకైతే త్రికుటాలయం అయితే కనిపిస్తుంది. స్ట్రైట్ కి వెళ్తుండాలి. దారిలో చూసుకుంటే మనకి వెంకటేశ్వర స్వామి బొమ్మ చాలా సూపర్ గా ఉంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా దాన్ని ఒకసారి చూసుకుందాం. సో ఇప్పుడైతే మనం స్ట్రైట్ వెళ్ళిపోదాం ఊర్లకి. చూద్దాం లోపలికి ఎంత దూరం పోతే మనకి టెంపుల్ కనిపిస్తుందో పాతది. సో మనం నగనూరులో ఉన్న త్రికుటాలయం గుడికి అయితే వచ్చేసాము. ఇదే పాత గుడి. ఇది వన్ ఆఫ్ ద హెరిటేజ్ సైట్. బట్ ఇప్పుడైతే మొత్తం శిథిల వ్యవస్థలో ఉన్నది. మీరు చూసుకోవచ్చు గుడి అదిగోండి మొత్తం ఎలా ఉన్నదో. సో టెంపుల్లో చూసుకుంటే మనకి అదిగోండి మొత్తం అన్నీ పడిపోయి అంతా ఉన్నాయి. గవర్నమెంట్ అయితే వీళ్ళు ప్రతి ఒక్క పిల్లర్కి ఇక్కడ నెంబరింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఈ టెంపుల్ని ఏమంటారు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి మొత్తం నెంబరింగ్ అయితే ఉన్నది. మొత్తం అయితే ఇంకో బండలు అన్నీ లేసెస్ ఉన్నాయి. మనమైతే టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవుదాం. ఇదిగోండి ఎంటర్ అవుతుంది చూడండి. పైన మొత్తం కాకతీయ ఆర్కిటెక్చర్తో అయితే మనకు మొత్తం అయితే కనిపిస్తున్నది. అదిగోండి ప్రతి ఒక్క పిల్లర్కి అయితే ఇలా నెంబరింగ్ అయితే చేస్తున్నది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఇదంతా ఏమని కనిపిస్తుంది, ఇదంతా ఒక సింగిల్ పిల్లర్ లా ఉన్నది. బట్ ఇది నాట్ అ సింగిల్ పిల్లర్. దీన్ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ లాగా చేశారు. ఇంకో మీకు ఇదే పిల్లర్ నమూనా మీకు ఇక్కడ చూపిస్తారు చూడండి. ఇదిగోండి ఇంకో ఇక్కడ అంటే ఆ పైన ఉన్న జాయింట్ వెళ్ళిపోయింది, ఆ కింద ఉన్న జాయింట్ ఉన్నది. సో అదిగోండి ఆ పైన ఇట్లా ఇంటర్లాకింగ్ లాగా కనిపిస్తుంది. టెంపుల్ మాత్రం చాలా వరకు అయితే కన్స్ట్రక్షన్ దెబ్బతినిపోయింది. సో ఈ త్రికుటాలయం ఎందుకని అంటారంటే, ఇప్పుడు ఈ టెంపుల్ నేను ఇక్కడ ఉన్నా, ముందుకు వచ్చేసి ఇక్కడ నేను సెంటర్లో నిలబడ్డా, నాకు స్ట్రైట్గా ఉన్న టెంపుల్, నాకు స్ట్రైట్గా శివయ్య దర్శనం చేసుకోవచ్చు. నేను నా లెఫ్ట్ సైడ్కి తిరిగాను, ఇక్కడ శివయ్య, ఇక్కడ దర్శనం చేసుకుంటాను. నేను అలాగే నాకు ఇటు రైట్ సైడ్లో తిరిగాను, ఇదిగోండి ఇక్కడ శివయ్య, ఇక్కడ కూడా దర్శనం చేసుకో. అంటే ఒక్కటేసారి 3 దిక్కుల నేను దర్శనం చేసుకోవచ్చు.
స్ట్రైట్, లెఫ్ట్ అండ్ రైట్, 3 sides లో ఒకటేసారి నేను దర్శనం చేసుకుంటున్నా. ఇక్కడ మనకి 3 టెంపుల్స్ ఉన్నాయి. సో అందుకోసమే దీన్ని త్రికుట ఆలయం అని చెప్పేసి మనకి ఇక్కడ స్థల పురాణం అయితే చెబుతున్నది. ఫస్ట్ అయితే మనం లెఫ్ట్ సైడ్ లో ఉన్న గుడి లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. టెంపుల్ మాత్రం చాలా వరకు డ్యామేజ్డ్ అయి ఇట్లా ఉన్నది. ఇదిగోండి ఎంత పెద్ద ఉందో శివాలయము, శివుడు కూడా. సో మీరు చూసుకోవచ్చు, అదిగోండి ఇక్కడ శివుడికి అయితే ఎక్కువ పూజలు జరుగుతున్నాయా లేవో తెలుస్తలేదు. జస్ట్ మార్నింగ్ నాకు ఎవరో వచ్చి ఇక్కడ ఫ్లవర్స్ పెట్టేసినట్టున్నది. ఇక్కడ లోపల కూడా పిల్లర్స్ కి అయితే నెంబర్ రాసెస్ అయితే పెట్టారు. ఇదిగోండి ఇక్కడ పిల్లర్స్ కి మీకు కనిపిస్తుందో లేదో మంచిగా. మళ్ళీ బయటికి వచ్చేసాను. సో మళ్ళీ నెక్స్ట్ మనం అయితే రైట్ సైడ్ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ శివుడిది మనం చూసుకుంటే మొత్తం అయితే ఒక సైడ్ వంగి ఉన్నది, అలాగే అక్కడ కూడా కొంచెం డ్యామేజ్ అయి ఉన్నది, మీకు అక్కడ కనిపిస్తుంది కావచ్చు. అదిగోండి అంటే టెంపుల్ అనేది ఒక ఇట్లా అటాచ్ అయ్యి కాకుండా కొంచెం ఇట్లా వెనుక కొరుగు ఉన్నది. మొత్తం టెంపుల్ ఒక సైడ్ పడిపోయి ఉన్నది. ఇక్కడ కూడా ప్రతి ఒక్క దానికి ఏమంటారు నెంబరింగ్ చేశారు. ఆర్కిటెక్చర్ చూడండి, ఒకప్పుడు ఎంత మంచి ఆర్కిటెక్చర్ చేశారో. వీటిని కాపాడుకోవాల్సింది మనమే, కానీ మన గవర్నమెంట్ అయితే వీటి గురించి ఏం పట్టించుకోదు. ఇప్పుడు అలాగే మెయిన్ గుడిలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్దాము. ఇదిగోండి ఇది సెంటర్లో ఉన్నట్టు, ఇంకా లోపల అక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి సెంటర్లో ఉన్న శివలింగం. ఇక్కడ కూడా చాలా వరకు అయితే డ్యామేజ్ అయితే జరిగిపోయింది. బట్ దీన్ని అయితే స్టిల్ ఇంకా ఏమంటారు పూజలు పునస్కారాలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఈ బండి అయితే ఏది ఉన్నదో ఇక్కడికి వచ్చి పూజలు అయితే చేస్తుంటారు. ఇక్కడ స్టోరీ అని చెబుతుంది అంటే మనకి ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటే ఈ శివయ్యకి మొక్కుకుంటే వాళ్ళకు పిల్లలు పుడతారని చెప్పేసి ఇక్కడ జనాల యొక్క నమ్మకం. ఇక్కడనే ఇదిగోండి ఈ సెంటర్లో ఉన్న ఈ బండ మీదనే కూర్చొని పూజలు పునస్కారాలు అయితే చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి కష్టం ఉన్నా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటే మా కష్టాలు తీరిపోతాయని చెప్పేసి ఇక్కడ ఒక భక్తుల యొక్క విశ్వాసము. అదే విశ్వాసము ఎన్నో సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నది. మీరు టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చూసుకోవచ్చు. ఇదిగోండి ఎంత బాగా చెక్కారు. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఎంత మంచిగా చెక్కారో. ఈవెన్ ప్రతి ఒక్క గుడి ఫ్రంట్ మీద ఇలా చెక్కేసి ఉన్నది. అండ్ గుడి సెంటర్లో చూడండి ఇలా ఫ్లవర్ షేప్లో. ఈ ఫ్లవర్ షేప్ అనేది మనకి ప్రతి ఒక్క గుడి యొక్క ఎంట్రన్స్ దగ్గర, ఏదైతే మనం ఇటు రైట్ సైడ్ వెళ్ళినా ఇటు స్ట్రైట్ వెళ్ళినా అటు లెఫ్ట్ వెళ్ళినా ప్రతి ఒక్క దగ్గర మనకి ఇక్కడ ఈ ఫ్లవర్ షేప్లోనైతే మనకైతే కనిపిస్తూ ఉంటుంది మొత్తం. ఇదిగోండి మనకి చూసుకుంటే మొత్తం ఒక సైడ్ ఒరిగి ఉన్నది, ఇట్స్ డ్యామేజ్డ్ లాగా. ఇదిగోండి అదైతే ఇంకో టెంపుల్ ఇట్లా బ్యాక్ ఇట్లా పడిపోతున్నట్టు ఉన్నది. గవర్నమెంట్ దీన్ని చొరవ తీసుకొని దీన్ని మంచిగా సెట్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అవుతుంది. దీనికి నమూనాగానే మనకి ఏమంటారు నగనూరు ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ కడుతున్నారని చెప్పేసి అంటారు. ఇదిగోండి ఇక్కడ కూడా డ్యామేజ్డ్ పీస్. ఇక్కడ నాకు తెలిసి పైన ఏదో ఉండుంటది, లేదు. ఇది టెంపుల్ చరిత్రనైతే. సో నగునూరులో మనమైతే ద ఫేమస్ టెంపుల్ త్రికుట ఆలయం అయితే చూసుకొని రిటర్న్ వెళ్తున్నాం. నగునూరులో ఇంకొక టెంపుల్ ఫేమస్ వచ్చేసి అమ్మవారి టెంపుల్, శ్రీ దుర్గా భవాని టెంపుల్. ఇప్పుడు సేమ్ మనం ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మీరు దారిలో చూసుకోవచ్చు. ఇప్పుడే ఊరి బయటికి అయితే వచ్చేసాము. ముందుకెళ్తే మనకు ఒక కెనాల్ వస్తుంది, కెనాల్ కాదు నది వస్తుంది. నది దాటిన తర్వాత రైట్ సైడ్ లో మనకి ఆ టెంపుల్ అయితే ఉంటది. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. త్రికుటాలయం టెంపుల్ చాలా బాగున్నది. దానికి మంచి హిస్టరీ ఉన్నది. ఆల్మోస్ట్ ఒక 600 to 700 years ఓల్డ్ టెంపుల్ అది. బట్ శిథిల వ్యవస్థకి అయితే వెళ్ళిపోయింది. ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి కానీ అన్ని మరుగున పడిపోయాయి. ఈ ఒక్క టెంపులే మనకి బయటికి స్టాండింగ్ లో ఉన్నది. చలో రోడ్స్ మాత్రము బిట్ ఆఫ్ డ్యామేజ్డ్ ఉన్నాయి. దీన్ని మంచిగా మెయింటైన్ చేయలేదు. ఇటు సైడ్ పంట పొలాలతోని సన్ రైజ్ ఎందుకు వచ్చింది, ఇప్పుడు సన్సెట్ కదా, అదే ఇట్లానే ఉంటాయి అప్పుడప్పుడు మిస్టేక్స్, బిగినర్స్ మిస్టేక్స్. ఇవన్నీ సెట్ చేసుకుంటూ ఉండాలి. సో మనమైతే శ్రీ దుర్గా భవాని అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి చూసేసొద్దాం. చలో లెట్స్ గో.
సో మనమైతే లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చేసాక ఇది టెంపుల్. ఫస్ట్ అయితే గుడి ప్రదక్షిణ చేద్దాం. ఈ గుడిలో ఏమంటారు, మీకు చాలా ఇష్టంగా నచ్చేది ఏంటిదంటే ఇక్కడ 18 శక్తి పీఠాలు అయితే ఉంటాయి. ప్రతి ఒక్క శక్తి పీఠం ఇక్కడ పెట్టేసి ఉన్నారు. మీకైతే చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా టెంపుల్ దగ్గరికి రాగానే ఇలా పైకి ఎక్కితే ఇదిగోండి శ్రీ శాంకరదేవి శ్రీలంక, కామాక్షి దేవి కంచి, శుంకలదేవి, చాముండి దేవి మైసూర్, ఇది వచ్చేసి జోగులాంబ అలంపూర్ గద్వాల్, భ్రమరాంబిక దేవి శ్రీశైలం, మహాలక్ష్మి కోలాపూర్, ఏకవిహరా దేవి ఇదిగోండి. నెక్స్ట్ వచ్చేసి మహాకాళి ఉజ్జయిని మహాకాళి ఇదిగోండి అమ్మవారి అవతారం. ఇది పిఠాపురంలో పూర్ణవతికాదేవి. నెక్స్ట్ గిరిజాదేవి, మాణిక్యాదేవి, కామరూపాదేవి, మాదేశ్వరి ప్రయాగ్, వైష్ణవిదేవి కాట్రా జమ్ములో ఈ టెంపుల్ ఉంటుంది, మంగళ్య గౌరి గయా, విశాలాక్షి వారణాసి అండ్ సరస్వతీదేవి కశ్మీర్. సో ఇలా 18 శక్తిపీఠాలను అయితే ఈ టెంపుల్ అయితే ఉంచారు. కిందకి దిగేసి మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చేద్దాం. ఈ టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఉన్నదంటే ఈవినింగ్ టైం వస్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నది. ఇంకా మీరు నవరాత్రి టైంలలో వస్తే మాత్రము క్రేజీ ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో మెయిన్ గుడి అయితే అది. గుడి బయటికి రాగానే మనకైతే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో కూడా ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. అవైతే మేము దర్శనం చేసేసుకున్నాము. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. సో ఇది మన నగ్నూర్ దగ్గర ఉన్న చరిత్ర. నగ్నూర్ దగ్గర మీరు చూడవలసిన ఫేమస్ టెంపుల్స్ అయితే ఇవి. ఒకటైతే మనం ఇంతకుముందు చూపించినాం త్రికుట ఆలయం, అది చాలా ఫేమస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారి టెంపుల్. ఈ 2 టెంపుల్స్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం కరీంనగర్కి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు గనక ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. కింద కామెంట్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.